అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం అక్టోబర్ మాసం 10వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు కాలానుగుణంగా ముందుకు సాగుతారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఏకాగ్రతగా పనిచేస్తారు. అదేవిధంగా ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారులకు ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు. మంచి కాలమనే చెప్పవచ్చు. కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరడం. సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. శ్రమ తగ్గుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు. అదృష్టం ఏర్పడుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. మనశ్శాంతి తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. పరిచయం లేనటువంటి వారిని తొందరగా విశ్వసించవద్దు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన అవసరానికి ధనం లభిస్తుంది. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. డబ్బును ఆదా చేస్తారు. విజయ అవకాశాలు మెరుగ్గా ఏర్పడిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. దైవ బలం రక్షిస్తుంది. సద్బుద్ధితో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన అదేవిధంగా ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగున అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కుటుంబంలో ముఖ్యమైనటువంటి నిర్ణయం